ఫస్ట్ వీటితోనే కాయ తెప్పిస్తున్నావా? హలో అండి, చూడండి మా వాడిని ఎంత ఇంప్రెస్ చేస్తున్నాయో. ఆ టర్కీ లెక్క ఆ రాయి మీద నుంచి ఈడ దాకా ఎగురుతుంది ఒక్కొక్కటి. టర్కీ అంటున్నా, అది మన గిన్ని కోళ్ళు ఎగురుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు అది షెడ్డింగ్ టైం కదా అమ్మాయి, మంచిగా వస్తుంది మళ్ళీ. ఇగో వర్షం ఇప్పుడే పడి ఆగింది అమ్మాయి. ఇంకా చెట్టు చూడు మొత్తం. వర్షమే లేదు, ఇక్కడ వర్షం పట్టే ఆగింది. మంచి వాసన అండి, వర్షం వాసన, ఈ మట్టి వాసన ఎంత బాగుందో. మావైతే తిరిగి చూసారు ఎట్లా వస్తున్నాయి. వంకాయలు అయితే వెళ్ళాయి, మా వాడు అక్కడ వేయండు. వంకాయలు ఉంటే ఇంకా చాలా, మా వాళ్ళు వచ్చింటే వేరే వాళ్ళు తెచ్చిపోయారు కొన్ని. అయితే ఇగో నల్లేరు మంచిగా వెళ్ళింది. నల్లేరు పచ్చడి, నల్లేరు పచ్చడి, నల్లేరు పౌడరు, కమ్మేరాకు చూడరా పప్పి, కమ్మేరాకు పెద్ద ఆకుల్ని కమ్మేరాకు ఉంటుండే. ఆడ మన మనీ ప్లాంట్ ఎంత పెద్దగా అవుతుందో తమలపాకు అంత పెద్దగా అవుతుందా? తమలపాకు చిన్నదే మమ్మీ, మనీ ప్లాంట్ ఇంకా పెద్ద అవుతుంది. ఈడ మనీ ప్లాంట్ చూడు అమ్మే, పైకి ఎక్కి మళ్ళీ కింద దాకా పడ్డది. దీన్ని సెట్ చేద్దాం అంటేనేమో ఒక రోజు టైం మొన్ననే కదా మనం వీడియో పెట్టింది అమ్మాయిది ప్లాట్, నిన్న పెట్టినా మా వీడియో వెళ్ళిపోయిందంటే అది వీడియో కూడా తీసేసింది. నిన్న పొద్దున పెట్టినా ఎంత లక్కీ పర్సన్స్, నా బిడ్డ పెట్టిన రేటుకే ఇచ్చేసింది. ఆమె పెట్టిన రేటు కంటే ఇంకా తక్కువ చెప్పాలంటే, కాకపోతే ఆమెకి ఇంకా కొనే దగ్గర కలిసి వస్తుందని చెప్పి ఇచ్చేసింది. వాళ్ళైతే మస్తు లక్కీ. ఎవరో కొన్నది వాళ్ళకి తెలిసిన వాళ్ళే, నాకు తెలియదు వాళ్ళైతే, కానీ వాళ్ళైతే మస్తు లక్కీ అండి. అసలు వాళ్ళు ఏకదమ్మున కొనడంతోనే 4-5 lakhs లాభంతోనే కొన్నారు. డ్యామ్ షూర్ గా నేను చెప్తున్నా. ఇగో అప్పుడు నేను దవనం పెట్టిన, దవనం ఏమంటే ఈయన ఇరకపోయింది. తమలపాకి కిందికి కూడా పోతుంది కదా, వీళ్ళేమో తొక్కుతుర్రు. ఎవరు? కోళ్ళు, మరి కాళ్ళ కోళ్ళు కుక్కలు అట్లా పెట్టేసి వాచ్మెన్ చెప్తాం లేకపోతే. ఇక చామంతి చెట్లు చూసినావా? చామంతి చెట్లు మొగ్గు వస్తుంది మొత్తం. వదిలేస్తున్నాను, అవి పిల్లలకు వచ్చినాయి, బేబీస్ ఉన్నాయి. అది చూడనా, అవి చూడు ఎంత మంచిగా, వాటిని చూడలేక కూడా ఎంత మంచిగా దండు గట్టి ఆడుతున్నాయి. అవి ఇట్లా పైకి వస్తున్నాయి చూసినావు నా దండు గట్టి కదిలేస్తుందే, దండు కదిలేస్తుంది. బేబీస్ ఉన్నాయి, అందుకే సపరేట్ చేసి పెట్టినాం. ఇక పప్పాస్ కాయ చూద్దా ఎంత పెద్దగా చూడ కాయలు, ఎప్పుడు పడతాయి. నా బిడ్డ అయితే నల్లకోడి మీదనే పడ్డదండి. అదేంటిది ఒకటి పెద్దగా ఉంది, ఒక పుంజు ఎక్కడ పోయిందో కనిపిస్తలేదు. అయితే మమ్మీ అది ఎప్పుడు తినాలి మమ్మీ, మమ్మీ అది ఎప్పుడు చేస్తామని నైట్ వాళ్ళ డాడీ అంటుండే చెప్తుంటే, మా పుంజు ఒకటే ఉంది. షాప్ కు పోయింటే డాడీతో అన్నా మమ్మీ, అందుకే అన్నాడేమో వాళ్ళ అమ్మతో చెప్పి ప్లాన్ వేసేస్తుంది అని ముందే, నాకంటే ముందే డాడీ మా మమ్మీతో చెప్తున్నట్టున్నాడు. అయితే నాతో ఏం చెప్పిండు, ఇగో నల్లకోడి కాదు అందులో మీకు తెలియదు అది ఏదనేది. మీరు బాగా పెద్ద ఉంది అని చెప్పి అదొకటి పెద్దది ఉంది పుంజు, దాన్ని కోసే రాయింత పోయినప్పుడు చూసుకొని పోయిర్రి, అది కోసినట్టు మళ్ళీ మొగదు అదొకటే అని. టర్కీలో అదొకటేనంట, టర్కీ కాదా మీ కడక్నాథ్, కడక్నాథ్లో రేట్ ఎక్కువనా అవి. ఒక పుంజు అవును ఇచ్చిండు, అంటే 1200 ఒక దగ్గర, 2000 కూడా కొన్ని దగ్గర ఉంది కేజీ. 900 కూడా. అవును, లైవ్ గా అమ్మినా కూడా 1500 అట్లా అమ్మచ్చు అక్క. అది 5 పెట్టెలో ఒక పుంజ.
మనము తమలపాకు 6 పెట్టలు ఒక 2 పుంజులేమో. ఒక పుంజు అవి కొన్ని తెచ్చినాం, చాలా తెచ్చి ఉండాల్సింది పిల్లలకి ఉన్న. అన్ని 8 తెచ్చినామ్మా. ఇగో లోపల చూడు అన్ని ఎట్లా పోయినాయో. పోయినాయి పండినాయి. పప్పాస్కాయలు ఎన్ని రోజులకు వస్తాయి? ఎన్ని రోజుల నుంచి ఇట్లనే ఉన్నాయండి? మస్తు టైం పడుతుంది మమ్మీ. అవునా? ఈ చెట్టు కూడా మంచి రికవర్ అయిపోయింది. మంచిగా అయింది. ఇగో కాయలు కూడా వస్తున్నాయి. ఇదొక రకం అదొక రకం. ఇగో దీనికి కూడా కాయలు వస్తున్నాయి. దానికి 2 కొమ్మలు వచ్చినాయి మమ్మీ. ఫస్ట్ కోతి తినేసింది, అందుకని 2 వచ్చినాయా? ఈరోజు హార్వెస్టింగ్ అయితే సండే కదా, మంచిగా వచ్చి నాకు ఫోన్ ఇవ్వ. వద్దునా, నువ్వు అక్కడ ఉండు వాళ్ళతో. నువ్వు అమ్మమ్మతో రాపో. కడకనాథ్ బిర్యానీ చేసుకుని తిందాం అనుకున్నాము. అయితే మా రాముడు అట్లా అన్నాడు, ఇంకొద్దులేరా నాయన అనుకొని. వర్షం పడుతుందేమో మళ్ళా. పడేటట్టు అవుతుంది నాన్న. ఇగో గోంగూర చెట్లు, గోంగూర కాయలు చట్నీ చేసుకుంటే మనకు గోంగూర ఇత్తులు కావాలంటే అబ్బి తెస్తాడు వాళ్ళ దోస్తులు. మంచి మంచి ఈ కాయలు దాని ముఖం చూడక ఎంత ఎర్రగా ఉందో. ఇక్కడికి వచ్చి తింటూ చూడారా. దాని కాళ్ళు అది చూడు ఎంత లావు, ఎంత బాగుందో. అదే నీకు ల్యాండ్ అంతా అరిచేట నీకు సర్ప్రైజ్ ఇడికిరా. లక్కీ నీకు సర్ప్రైజ్ ఇడికిరా. మొన్న మమ్మీని భయపెట్టుడు కాదు, చూడంగానే సడన్ గా పాము లెక్కనే కానీ ఇడికిరా. ఇడికొచ్చి కళ్ళు మూసుకొని నీకు సర్ప్రైజ్ చేస్తా. కళ్ళు మూసుకొని లక్కీ మంచి ఎంత మంచి బొక్కేరా. ఫ్లవర్ అది ఎంత బాగుంది అక్క. ఇది సౌండ్ చూడు. పందెం కొడి కాదు, నేను అబ్బికి రెడ్ ఫ్లవర్ బొక్కే ఇస్తుంటే తీసినా అమ్మే. తీసినావా? పందెం కోడి లెక్క చూడు. దాని జుట్టు జూలు, దాని జుట్టు కూడా అంత స్మూత్ ఉంది. అంత మంచి ఇట్లా కిందికి పడిపోయి అది చూడు ఎంత అలర్ట్ గా కరిచేటట్టు ఉంది. అది దాన్ని పోయి గట్టి పట్టుకుంటే పొడిచినట్టు. కాళ్ళు కూడా చూడక్క, అన్ని కోళ్ళకి లేవు అట్లా పసుపు కలర్. అవును. అయితే కొంతమంది మొన్న ఫీల్ అయ్యారు, జస్ట్ క్రేజీగా నా బిడ్డ ఇక జీవితంలో భయపడేది ఇంకా నన్నైతే భయపడి అట్లా అయిపోయింది. ఇగోనన్నా నా ఫోన్ లో ఏముంటది తెలుసా? నా బిడ్డ పేరు ఏముంటది? అంజు మై డార్లింగ్ అని. అంజు మై డార్లింగ్ అని ఉంటది. ఫోన్ లో పేరు సేవ్ చేసుకోవడం. నేను మాట్లాడేది నేను చెప్పేది ఎప్పుడు అడవులు, కోళ్ళు, కుక్కలు, నక్కలు, పిక్కలు, వాటి పిక్కలు. ఈ వీడొకడు నేను అమ్మకి ఇస్తున్నాను. ఇగో ఎప్పుడు ముద్దు పెట్టుకుంటావు. మ్యాంగో ఇప్పుడు రావురా. ఇంకా మ్యాంగో చెట్టు ఇది, కాయిందో మెతుకో. వంకాయలు ఈడ కూడా ఉన్నాయి మమ్మీ. అయితే వాతావరణం అయితే భలే ఉందండి. చల్లగా వర్షం పడి ఎండ ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇప్పుడిప్పుడే వస్తూ ఎంత బాగుందంటే అంత బాగుంది. వంకాయలు అక్కడ పెట్టినా అవి ఇంటికి తీసుకెళ్తా. ఇంటికి తీసుకెళ్ళా నీకేమి. అట్లా వేస్తారా? అలా కూడా చూడు, నేను చూపిస్తా. అటు గుండుకు కొట్టేవు మమ్మీ. ఇట్రా నువ్వు పక్కగా రా. ఇట్లా ఇప్పుడు దూరం నుంచాలి రా. బయటికి రా, నువ్వు కూడా రా. ఇగో పడుతుందా పడదా? అరే అవి ఉరుకుతున్నాయి, వాటికి ఏవో వేస్తున్నావు అని. వేయక నాన్న, నువ్వు వాటిని నెత్తికి తగిలిందంటే చచ్చిపోతాయి. అయ్యా రాలి నిప్పుతావా అలా?
వేసేస్తా ఈసారి ఏడ చూపించేది. యాప చెట్టు చూడడం ఎంత పెద్ద అయిందో. యాప చెట్టు మంచిగా అయింది. బాగా కాస్తాయమ్మా కాస్తాయమ్మి, కానీ పెద్దది అవ్వాలి, ఇంకా మస్తు పెద్దగా అవ్వాలి. చాలా పెద్దగా అయితే భలే ఉంటది మమ్మీ. మస్తు ఉంటది ఇక్కడ. నీడైతది. ఇది ఇక్కడ బాగుంటది, వినాయకుడిని పెట్టుకుంటే ఇక్కడ కింద హనుమంతుడిని. పప్పి ల్యాండ్ మొత్తం ఇవి రా పేపర్ పూల తీగలు. పేపర్ పూలు కాదు ఇవి, అది అది ఇవి ఏమంటారు పట్లం పైలాకు. అవునా ఇది 50 రూపాయలు. 50 రూపాయలు మమ్మీ. గిఫ్ట్ ఉంటుంది. రెండే రెండు కాడలు కదరా 50 రూపాయలు. ఈ లెక్క చూడు ల్యాండ్ మొత్తం ఇంకో ఇంకో అంతా అవే అంతా అజ్జుడు బండ చుట్టూ ఇదేమున్నా మన కాడికి వస్తుంది పుతుంది. ఇట్లా కౌంట్ చేస్తుంది. అది చెప్తుంది మంచిగా, ఇట్లా పాట పాడుతుంది. అది డాన్స్ వేసుకుంటా పాట పాడుతుంది. అది ఇది చాలు డైనోసార్ గాడు. ఈ ఈ చెట్టు మాది ఇది తొట్లేదు మా. ఇగో ఇది నేల ఉసిరండి. ఇగో ఇది దేనికో మంచిదిగా అమ్మే. చాలా వాటికి మంచిది, ఆయుర్వేదిక్ చాలా. ఇది వేసుకొని డికాషన్ చేస్తా. అయితే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాను అనుకో, రోజు ఒక మూలిక తీసుకుపోయి చాలా ఉన్నాయి మా ల్యాండ్. మంచిదంట మన ల్యాండ్ లో ఈ లెక్కన మూలికలు చాలా ఉన్నట్టున్నాయి. మనం ఏడన్నా ఇదిగో కాయలు వేరుతున్నాయి. మన ల్యాండ్ లో చాలా ఉన్నాయమ్మా. ఏంటంటే అన్ని తీసుకొని వాచ్మెన్ భార్య చెప్పి ఇంత డికాషన్ అవి ఇవి కాంచేయమని చెప్పి. ఇంకా నేను ఇడికెళ్ళేస్తా చూడు. ఇగో జరుగు, నేను ఇడికెళ్ళేస్తా. జరగాలి. ఇంకొద్దు. ఈ మునగాకు చూడ ఇవిడకి ఎంత అయిందో. చిన్న చెట్లు లావ్ అయిపోయినాయి. అది కూడా ఆ సందు చూడు, యాప చెట్టు అది ఎంత అయిందో. బంతిపూలు వస్తున్నాయి పోయి. వాటర్ మిలన్ చూడు. స్టార్ట్ చేసిన వీడియో స్టార్ట్ చేసినాక ఇక అన్ని పర్సనల్ రావాలి. ఏందమ్మా ఎప్పుడు నీ సంగుకి రెస్టే ఉండదు. సంగేస్తున్నావా అంట. మస్తు సంగు మీ డాడీకి నీకే సరిపోతుంది. మా సంగుకి ఈ గంటలు గంటలు మంచిగా తెగదు అసలు. మంచిగా చాయ్ తాగుకుంటా 5 నిమిషాలకు ఒకసారి. మా ఇద్దరికి ఒక టాపిక్ ఉంటుందా, పంట కింద వేసి నమ్లి 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 నమ్లి. అది కదా అసలైన మజా. నమ్ములుతుంటే ఒక టాపిక్ ముచ్చట్లు అప్పగొత్తురు. మీ ముచ్చట్లకి మీ టాపిక్ మా ఇద్దరికి మీకు ఎవ్వరు లేరు. ఇందాక ఉడుము ఇట్టే పోయింది కదా ఆ విషయంలో. ఎంకల కింద కూర్చున్నావా? ఇటే వచ్చిందన్న ఉడుము ఇందాక. కింద చూడరా బొక్కలలో ఆడనే ఉండేరా పప్పి. ఇగో ఇక్కడ పాముంది. ఇగో చూడు పాముంది కుషం. చిన్న పిల్ల నిజమ్మా. ఈ చెట్టు మీద ఇప్పింది. చెట్టు మీద కూడా పోతుంది. మల్లెపూ చెట్టు మమ్మీ, మెల్ల చెట్టు మమ్మీ, వాసనకు వస్తాయి. లేనా వెనుకకు పో. ఇగో ఆడ్నించి పైన ఆడ్నించి అంత ఇట్లా. ఈడ కూడా కింద ఏ కింద దాని బొక్కలు ఉంటాయోనా. ఏడుంది కింద ఉండుండొచ్చులే కానీ మల్లె చెట్టు కాడ వాసనకే ఉంటాయిరా వస్తాయి. మా ఏదైనా ముచ్చట చెప్పరాదమ్మా ఒక టాపిక్. అల్లకపోత జరసేపు చూసిరా అండి. ఆ పెట్టి పూలు అనద్దు. చూసిరా అండి.
మంచి పూలు నాన్న, మల్లె పూలు. పైన చాలా ఉన్నాయి, అవి అంతా లేవు. చూసిరా ఈ ఫ్లవర్స్ ఎట్లా అంటే ఒక 10 చెట్ల కవతలు పెట్టండి, కొద్దిసేపు అయితే వీటి స్మెల్తో వీటి ఉనికిని వీటి సాటుకుంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అందుకోసమే ఇది చెప్పిన. అందుకే పూలు కూడా నింపినారండి. అయితే ఏంది ఆ చెట్టు పూలే కదా ఇట్లా అనుకోకూడదు. మనిషి జీవితాలు కూడా ఉండొచ్చు. మనిషి జీవితాల గురించి ఎన్ని రాళ్ళు నింపురావురా బాడకా, రాళ్ళు నింపుతూ ఉన్నాడంట. ఇట్లా ఏంది అట్లా అంటారు అనకండి, నా మనోడిని ముద్దుగా నేను అట్లా అనుకుంటా. చెప్పు కాదు, కొన్నిసార్లు అట్లా అంటావంట. ముద్దుగానే కదా అనుకుంటా, కొన్నిసార్లు పిచ్చి పిచ్చి కదా. గూడు ఎట్లుంది దాంట్లో, ఇంకా అవి ఎట్లా పోతాయి నేనా? అది ఏందో మమ్మీ గారు సగం కట్టినాయి, మరి దూరం పోయినాయి. కాదు సగం కట్టేసి వదిలేసినాయి, ఈ యువతలు కవర్ చేయాలి. అసలు కట్టలేదు మమ్మీ, ఇంకా అవి మళ్ళీ రాలే. ఎందుకో సగం కట్టుకొని రాలేదు. ఏమైందో. అయితే కొంతమంది అండి మనుషులకు విలువిస్తూ ఉన్నారనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నా బిడ్డే ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోండి. మళ్ళా ఆయన ఏం మమ్మీ నా ఫ్రెండ్స్ అని నేను సపోజ్ చెప్తున్నా. నా ఫ్రెండ్స్ చెప్పరాదు మమ్మీ. నా కొడుకు లేకపోతే నా మనవాడు వాడి ఫ్రెండ్స్ వేసినావా ఉన్నారనుకోండి. మనం అనుకువగా ఉండి మనం ఏదైనా ఇప్పుడు నా ల్యాండ్ ఇది ఇంత ఇట్లా అంటే ఉండదు కదా, అంత చేయదు కదా. అట్లా ఇట్లా ఉండడం కొన్ని తీసేసుకుంటారండి మనుషుల్ని. ఇల్లు తీసుకున్నా కూడా అంత ఉండదు కదా, అంతేడు ఉంటది. గమనిస్తే అమ్మి అట్లా తీసి పడేసే వాళ్ళకి ఏముండదు, తీసి పడేయాలనేది ఒక ఆలోచన అంతా. అంటే వీళ్ళని ఈ మాట అంటే హట్ అవుతారేమో, హట్ చేయాలి అని. ఎదుటి పర్సన్ ఇంకోటి, మనకి కోట్లున్నా మన ఇంట్లో వాచ్మెన్ అమ్మా నేను ఊర్లో మా అమ్మల కాడి నుంచి వచ్చిన ఒక కుంట లేదా ఒక 50 గజాలు వచ్చింది అని కోటి వాటిని లవ్ చేసుకొని రాదురా. అవి లవ్ చేసుకుంటున్నాయిరా. పైన కొడుకుతుంది. మీరే కావాలి చెప్పండి. నువ్వు మంచిగా అంటే అర్థమవుతుంది వాళ్ళకి. నీకున్న తెలియని కూడా నీ వాయిస్ లో పోగొడుతున్నావు. కోతిలా చెప్పండి అంట, మంచిగా అడగాలి. అయితే మా వాడు ఏమంటుండే, మీరే కామెంట్ లో చెప్పండి కొరికింది అంటుండు. అయితే పుంజు వచ్చి కోడిపెట్ట మీద ఇటు జుట్టు కొరికి ఇట్లా వస్తుంటే కొరుకుతుందని దాన్ని కొట్టి ఎలగొట్టిండు. మీరే కామెంట్ లో చెప్పండి కొరుకుతుందని చెప్తున్నాం అనమాడు. అయితే ఇక్కడ నేను అది చెప్తా ఉన్నా కదా, కోటీశ్వరుడు దగ్గరికి వచ్చి వాళ్ళ వాచ్మెన్ నేను 50 గజాలు 50 గజాలు స్థలంగా ఉన్నా అంటే 50 గజాలు కేంద్ర నువ్వు వంచేది అని అనడం ఎంత ఇది. ఆయన అన్నాడు ఆ మాట, వాళ్ళు ఏమంటారు గ్రేటెస్ట్ గా అంటే అవునా చేసుకో ఇంకా అట్లనే కొనాలి మంచిగా ఉంది అది కరెక్ట్ అయినోడే. అదే కొంతమంది ఉంటారు అసలు ఏమీ గెత్తి ఉండదు వాళ్ళకి, ఎవడన్నా వచ్చి ఏదన్నా బాగుపడుతున్నాం అని చెప్తే మాత్రం తట్టుకోలేక అంతేడుంటది ఇంతేది ఉంటది అని ఫస్ట్ అవి మారిపోవాలి. ఇగో నాకు లేదు ఇగో అంట పెద్దోళ్ళు చేస్తున్నాం. రోజు ఒక నక్క పోయి అంగూరు చెట్టు కాడికి పోయి రోజు ఎగురుతుందంట దాన్ని పట్టుకొని తినాలని. వస్తుంది దాన్ని ఎట్లయినా పట్టుకోవాలి తినాలని, మస్తు ఇష్టము. ఇంక ఎగిరి 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 ఇక దాని వల్ల అయితే లేదు. అదేం చేస్తుంది లాస్ట్ కి ఏదో అవి పుల్లగా ఉంటాయి, ఎందుకు అవైనా పోతుందంట. ఎందుకంటే దాన్ని సమర్థించుకోవడం ఇట్లా. అయితే ఆల్రెడీ దీని మీద ఎగ్జాంపుల్ ఒకసారి అబ్రహాం లింకన్ చెప్పినావుగా నువ్వు. చెప్పిన మస్తు చెప్పులు కుట్టేటోడు అదంతా చెప్పిన. మన దాంట్లో ప్రతి దాంట్లో ఒక స్టోరీ ఉంటుందిలే. నాన్న వదిలేసి నాన్న ఏం అవి ఉబ్బరిస్తుంది. అయితే ఇంకా వర్షం పడేటట్టుంది, జర ఉబ్బరం స్టార్ట్ అవుతుంది. అయితే అండి ఎప్పుడైనా కూడా ఎదుటి మనుషులను తీసేయద్దు. నేను ఒక మీటింగ్లో చెప్పినా కదా, ఒక రైతు వచ్చి కూర్చొని అంటే అది నా ప్రాక్టికల్గా నా కళ్ళారా నేను చూసిన సిచ్యువేషన్, నేను చూసిన సందర్భం ఇది. ఒక ఆయన వచ్చి కూర్చుండు, మీటింగ్ అవుతుంది, పొలిటికల్ లీడర్స్ అంతా పోయి కూర్చోన్నారు. నిజానికి చెప్పాలంటే ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళలో 10 మందిలో 9 మంది ఈ రైతు కాలికాడికి కూడా పనికిరారు. అంటే డబ్బు విషయంలో చెప్తున్నా. ఈయనకి అన్ని కోట్లు ఉన్నాయి,
కానీ ఆయన కూర్చోన్నాడు. ఇంకా ఆయన తత్వము, ఆయన బట్టలు ఎట్లుంటది, వాళ్ళేమో కదర బట్టలు, ఐరన్ ఇట్లా మాట నేర్చిన వాళ్ళు మాటలు నేర్చి ఆడ కూర్చోవడం. ఈయనేంది కుదువుగా మట్రంగా. ఇప్పుడు బయట అంతా అదే నడుస్తుంది అమ్మే. ఇప్పుడు నువ్వు ఒక సినిమా థియేటర్కి వెళ్ళు లేదా ఒక రెస్టారెంట్కి వెళ్ళు, అందులో వచ్చే 50 మందిలో సొంత వీళ్ళు ఎంత మందికి ఉంటారు మమ్మీ? కానీ అందరూ అందంగా రెడీ అయ్యి మంచిగా లగ్జరీగా వచ్చి తప్పు లేదు, ఉండాలి. బట్ ఎదుటోడిని తక్కువ చూడడం మాత్రం ఉండకూడదండి. అట్లా అందరూ ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, అట్లా కాదు కానీ ఉన్నోడికి ఆటోమేటిక్ గా వాడికి తెలుసు వాడు ఎప్పుడు ఉన్నత స్థితిలోనే ఉంటాడు కాబట్టి వాడికి ఎగిరి పడ్డం అనేది ఫస్ట్ నుంచి అది తెలియదు కాబట్టి అట్లే ఉంటాడు. ఈ మధ్యలో ఇట్లా వచ్చి ఇట్లా ఉండేటోళ్ళు ఏంటంటే వాళ్ళకి అప్పుడే చెప్తా అండి. ఇప్పుడు ఈ రోజు నేను టాపిక్ తీయడానికి కారణం కూడా ఏంటంటే ఒక ఆమె చాలా బాధపడ్డది. నేను దానికోసం అని చెప్పి మన వీడియోలు పెడుతున్నా. రూమ్ లోకి పోకి ఇట్లా ఉంటదని చెప్పి ఇట్లా వాళ్ళు అటు పోయారు, అందరూ వాళ్ళందరూ కిందికి పోయి పని చేసుకుంటారు. ఆ చెట్టు ఇడిదాకా వచ్చిందా అమ్మే? అదే నువ్వు ఖరాబ్ చేస్తావు ఎందుకురా అవి? అదే వాచ్మెన్ పిల్లల్ని తెచ్చుకొని చూడుకో. అదే వాచ్మెన్ పిల్లల్ని తెచ్చుకోవాలి. వాళ్ళ సామాన్లు అంటే వాళ్ళ లేకుండా మనం వాళ్ళ రూమ్కి వెళ్ళొద్దు. వెళ్ళొద్దు, ఇట్లా వద్దు, డేంజర్ డేంజర్ ఉంది అందులో. అయితే అండి నేను ఎందుకు ఇప్పుడు ఆ విషయం చెప్తున్నా అంటే ఇవేవి లేనట్టే ఉన్నాయి. వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చేసుకోతాయి ఇవి. అయితే ఆమె నేను ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఎవరిని కూడా చిన్న చూపుగా చిన్నగా మాట్లాడట్లేదు. కొంతమంది ఉంటారు కాబట్టి నేను వాళ్ళ కోసం చెప్తున్నా. అయితే గవర్నమెంట్లో ఏడా 2000 వస్తున్నాయా, 3000 వస్తున్నాయా, 5000 వస్తున్నాయా, ఏదైనా అప్లికేషన్లో ఏమైనా వస్తున్నాయా, లేకపోతే ముద్రా లోన్స్ వస్తున్నాయా, అట్లా చూసుకొని కాపు కాసుకొని గవర్నమెంట్ పథకాల పైన పోయి వాటిని అప్లై చేసి 30 సార్లు తిరిగి వాటిని సాధించుకొని అబ్బా నేను సాధించేసిన, నేను చేసిన, నేను దేశాన్ని గెలిచేసిన అని చేసి 30,000 జీతం వచ్చే వాళ్ళ డబ్బు విలువ అట్లా ఉండేది. మిగతా పాపం వాళ్ళ వదిన, వాళ్ళ మరదలు, వాళ్ళ వదిన వాళ్ళు పాపం ఎంత కష్టపడి వాళ్ళ వదిన వాళ్ళు అంతా చేసుకుంటుంటే వాళ్ళ వదిన అయితే అస్సలు దేకరు. వాళ్ళ అమ్మకి చెప్పడం ఆమె ఏదో పెద్ద గొప్ప ఇట్లా అన్నట్టు. వాళ్ళ వదిన జాబ్ చేస్తుంది, పిల్లల్ని చూసుకుంటుంది, పిల్లలకి ఆమెనే చదివించుకుంటుంది, జాబ్ చేసి ఇల్లు చూసుకుంటుంది. ఇంకోటి సిటీలో ఉంటే ఎట్లుంటుందండి, వాళ్ళవన్నీ కట్టుకునేటే కానీ చూసుకునేటే కానీ పెద్ద బడ్జెట్ వాళ్ళది. అవన్నీ చూసుకుంటే ఆమె ఉంటే కోడలు చేసేది కనపడదు. ఎప్పుడు నా బిడ్డ మండల ఆఫీసులు కొంటే పోయి అడక తింటూ రేషన్ కార్డు పెట్టి 500 1000 ఇట్లా తెచ్చుకుంది, ఇగో గివే ఉంటాయి. కోడలు చేసేది కనపడదు. నేనేమంటున్నా అంటే కొంచెం కళ్ళు ఇప్పి చూసుకుంటూ ఉండండి. ఇంకోటి కోడలకి పెత్తనం ఇయ్యదు, ఆమె దగ్గర ఏం లేదు, బొచ్చు పోషానం. ఇక నేనేమన్నా అంటే నన్ను ఇట్లా అంటారు, కోడలకు పెత్తనం ఇయ్యరు. ఎంతసేపు నేను ఎన్నిసార్లు చెప్తా బిడ్డ 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 అని ఇట్లా సావకనే చెప్పి, ఇగో నాకు ఉంది బిడ్డ, నేను చూసుకుంటున్నా, నేను చూస్తలేనా నా బిడ్డని? ఎంతవరకు నా ఇల్లు, నా వాకిలి, నా సంసారం నాదేదైనా ఉంటే బిడ్డ కాడ చెప్తానా, బిడ్డకి ఇస్తారా? ఇంకోటి నేను కూడా అదే విధంగా ఇన్వాల్వ్ అవ్వను. ఏదన్నా ఉంటే మమ్మీ ఇట్లా ఇట్లా అంటే నా లైఫ్ లో ఏదన్నా చెప్తా, అది కూడా మమ్మీ ఏది సలహా ఇస్తుంది అంతే. ఇట్లే చెయ్యుర్రి, ఇందులోనే బోర్రి అనదు. ఆడ ఒక 5 ఆప్షన్లు ఉంటే ఇవి ఉన్నాయి, 5 ఆప్షన్లు, మరి మీరు ఏది చూస్ చేసుకుంటారో చూడండి అన్నట్టు. కొంతమంది బిడ్డలు అట్లా కాదండి, ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ సంసారాన్ని, అన్నదమ్ముడు ఉంటే అన్నదమ్ముడు సంసారాన్ని నాశనం చేస్తుంటారు. అవి ఏదో ఇంత ఏది చారాన వంతు అవి కష్టపడితే వాటిది గొప్ప. ఈడ కోడలు కష్టపడేది ఏముండదు. ఇట్లా ఒక బిడ్డ వచ్చి నా దగ్గర ఏడుస్తుంది బోరున. నాకు ఇట్లాంటివన్నీ నేను చాలా చెప్తా అండి, నేను పని కట్టుకొని పోయి వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని చెప్తా. నేను నిజంగా చెప్తున్నా, నేను పని కట్టుకొని ఇట్లా ఫలాని దగ్గర మా ఇల్లు అంటే కూడా నేను పని కట్టుకొని ఛార్జీ పెట్టుకొని పోయి మరీ చెప్పొస్తాను నేను కూర్చోబెట్టి, ఇట్లా ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్పి. అట్లా అంటారు. ఏదన్నా కూడా ఇంట్లో కూర్చోవాలన్నా, లేవాలన్నా, దగ్గాలన్నా, పిత్తాలన్నా ఇక నేను చెప్పాలంటే ఇక అట్లా
ఏదన్నా బిడ్డకి చెప్పాలి, అల్లుడు ఒప్పుకోవాలి, అప్పుడు నీ ఇంట్లో ఏదైనా చేయాలి. ఎంతవరకు పెళ్లి చేసినాం అయిపోయింది. అంత ప్రేమ. నేనేమంటా అంటే బిడ్డల విషయంలో మనం ఉండాల్సింది ఏంటంటే భరోసా. అమ్మనైనా సచ్చే వరకు నా బిడ్డకు ఏడన్నా గీక్కున్నా కూడా వాళ్ళు వచ్చి నరుకుతారనే భరోసా ఇవ్వండి. ఆ భరోసాని ఇవ్వాలి. మన బిడ్డని కంట్లో నీళ్లు కారకుండా చూసుకోవాలి మనం బతికినంతకి. సేమ్ అట్లనే మన కొడుక్కి మన పిల్లగాడికి మనం చెప్పుకోవాలి. అంతేగాని పెత్తనాన్ని ఇచ్చి ఇప్పుడు నేను ఇది చేస్తున్నా, రేపు ఆడ ఏదో నేను బిజినెస్ పెడుతున్నా, నేను కూర్చోబెట్టి నేనేం అడగా, నా కొడుకుని కూర్చోబెట్టి అడుక్కుంటా. రే నాయన ఏం చేద్దాం మనం? వాడు చెప్తాడు, మమ్మీ మనం ఇది చేద్దామంటే కథ పోతా. నా బిడ్డ కాడికి ఏమ్మా ఇది చేద్దామా అని నేను అడగను. ఎందుకు అడుగుతా? నా సంసారం కాదు, నా కొడుకు నాది, నా పిల్లది వేరే. ఒక సలహా కావాలంటే అడుగుతుంది, ఇస్తా. నేను కూడా వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వను, దేంట్లో ఇన్వాల్వ్ అవ్వా. అట్లనే అందరూ ఉండాలి. అయితే ఆ బిడ్డ అంత చేస్తే మీకు కనపడదా? ఆమె చేసేటి ఏమో లెక్క కాదు, నువ్వు చేసేటి లెక్కనా? నీ బిడ్డకు ఊర్లో ఏదో ఇంత ఒక రూమ్ వేసుకోగానే దానికి లక్షలు అప్పు అయిపోతాయి, లక్షలు ఖర్చు పెడుతుంది. నీ బిడ్డ సిటీలో ఇల్లు కట్టుకున్నా కూడా అది జాబ్ చేసుకొని పిల్లలు చూసుకుంటూ అంతా చేసుకుంటున్నా అది కనపడదు. చూడండి అమ్మా, కొంచెం తల్లులారా అమ్మలారా జర చూడుర్రి. అది కూడా ఒక ఇంటి బిడ్డనే. అర్థమైందా? మన ఇంటికి ఒక బిడ్డ వచ్చిందంటే వాళ్ళు కూడా మన లెక్క 9 నెలలు మోసి కని పెంచి మన చేతిలో పెట్టిర్రు. వాళ్ళు ఎట్లయితే అపురూపంగా పెంచారో మనం అపురూపం బొమ్మలాగా మనం కూడా అట్లనే చూసుకోవాలి. నీ బిడ్డ ఆడినా ఉంటే నీ బిడ్డ కోసం నువ్వు ఏడ్చినంత మాత్రం నీ బిడ్డను వదిలేసి అది నీకు మంచిగా కాదు, గుర్తుపెట్టుకోవాలి. అది టాపిక్. అది ఆ విషయం పక్కకు పెడితే ఇంకోటండి, లోకంలో ఎట్లుందంటే ఇగో 4 రకాలు నీళ్ళు, డ్రెస్, నెయిల్ పాలిష్, దీనికి మ్యాచింగ్ టాప్స్, దీనికి మ్యాచింగ్ మేకప్, దీనికి మ్యాచింగ్ గాజులు, ఏ ఉంటే అవి అన్నీ పెడితేనే మనుషులు. ఒక్కొక్కరు కొంతమంది స్టైల్స్ వేరే ఉంటాయి, లైఫ్ స్టైల్స్ వేరే ఉంటాయి. కొంతమంది అవి ఏవి పెట్టుకోకుండా ముద్దుగా లక్ష్మీదేవిలా మహాలక్ష్మిలాగా మంచిగా ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ అది కాదు. ఒక ఆమె పేరుంది, మర్చిపోయినా, నోట్లోనే ఉంది గుర్తుగా. ఒక రాజకీయ నాయకురాలు, 3 చీరలు. ఆమె లేక కాదు, 3 చీరలు మా. అవును మమ్మీ, లైఫ్ లాంగ్ అవే 3 చీరలతోనే, 3 కలర్స్, 3 చీరలు. ఉన్నారు చూడరా, నేత చీరల టైప్ లో బార్డర్. అవును, అట్లా లేకనే కదా. అంటే జయలలిత ఏమో బార్డర్ చీరలే సేమ్ అయ్యే కడుతుంది. ఆమె కాకుండా ఇంకొక ఆమె ఉంది. నాకు ఇట్లా నేను అదే ఏదైనా చెప్పాలి అన్నప్పుడే టకామని కొన్ని గుర్తు రావండి. చదివి ఇట్లా ఉంటాయి. కానీ కొంతమంది లైఫ్ స్టైల్ ఎట్లుంటుందంటే అంత మంచిగా ఉంటుంది. ఎంత ఆస్తున్నా కూడా చూపెట్టుకోకుండా మంచిగా ఉంటారు. అట్లా అని వాళ్ళు చేతగాని వాళ్ళని కాదు, అలాగే లేక అని కాదు. ఇప్పుడు నేనున్న ఊర్లే పోతా, నాకు నా ఇంట్లో ఉండే సౌలతులు ఉండవు, కనీసం ఏముండవు. ఇగో నా కొంగే నేను కప్పుకొని పడుకుంటా. అట్లా అంత మాత్రాన ఇది ఒక బుచ్చబ్ది ఈడ కప్పుకొని పడుకుంది విలువ లేనట్ట. ఇప్పుడు లేనట్టే, ఇప్పుడు అట్లుంది. ఇంత పెట్టుకుని అంత అనుకోగా అబ్బా ఎంత గొప్పగా అంటలేరు. అయినా అది బుద్ధి అనేది మారదు మమ్మీ. కొన్ని మనస్తత్వాలండి మారవు. అవి పుట్టుకతో రావాలి. ఎంతైనా ఇప్పుడు మేమే ఎగ్జాంపుల్ గానే మేమే మస్తుగా ఎన్నో చూసుంటాం. మేము ఎప్పుడైనా ఊర్లోకి వెళ్ళినా కూడా మా రిలేటివ్స్ వాళ్ళే వచ్చి ఇంక ఇది చూసినావా నా వాచ్ ఎంతనో. నువ్వు అటు పక్క రా చెప్తా, నువ్వు గమ్మునుంటే నా ఫ్లో కట్ చేయకండి. నేను మంచిగా చెప్తున్నా, మంచిగా నేను చెప్తే కనెక్ట్ అయితే మధ్యలో ఇది చేస్తే అవ్వదు. ఇట్లా పోయి నిమ్మకాయలు నింపుకోరద్దాం మన ఇంట్లోకి. అయితే ఇదిగోండి, ఒకడు పొకనాలు పడుకుంటూ ఎప్పుడు బిజీ ఫోన్లు చేసినా బిజీ ఏదట్లా చేస్తుంటే అమ్మో ఆయన మస్తు బిజీ, మస్తు పవర్ఫుల్, మస్తు ఇది అని. అదే నేను నాలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే ఎవరికైనా అందుబాటులో ఉండాలనేది మా మమ్మీ. ఏదైనా ఫోన్ చేస్తే నేను ఎన్ని పనుల మీద ఉన్నా కూడా నా వాళ్ళ నుంచి కాల్ వస్తే ఫస్ట్ నేను కాల్ అటెండ్ చేస్తా. అటెండ్ చేసి నేను ఒకవేళ ఇంపార్టెంట్ విషయంలో ఉంటే అటెండ్ చేసి ఏదైనా ఇంపార్టెంట్ విషయమా అని ఫస్ట్ అడుగుతా. కాల్ అటెండ్ చేయకుండా ఉండను. చేసి ఇంపార్టెంట్ ఏం లేదు ఊరికే నార్మల్గా మాట్లాడదామంటే సరే నేను మళ్ళీ చేస్తా అని పెట్టేస్తా. ఇంపార్టెంట్ విషయమే అంటే ఇక్కడ ఏమైనా ఉండని లేచి వెళ్ళిపోతా. అంతగానో నువ్వేంది మా బిజీ అని అంటే నేను పార్టీలో నడిపోతున్న స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా ఏదైనా కాల్ ఇంపార్టెంట్ నా వాళ్ళ నుంచి నేను
రిలేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తా. అట్లా వెళ్తా. అవతలేమో అప్పుడు నేను ఏమవుతుంది తెలుసా, అలాంటి వాళ్ళు మేము వేస్ట్ కాలం అవుతాం, ఎప్పుడు పని బట్టలేని వాళ్ళం అవుతాం. అవతల ఏదో ఎక్కడో ఇట్లుండి ఒక కార్ డ్రైవర్గానే అనుకో, కార్ డ్రైవర్గా పనిచేస్తుండే అనుకో, అవతల ఒక వ్యక్తి వాళ్ళ సార్ వస్తుంటాడు, వాళ్ళ సార్ ముందు కూడా మాట్లాడలేడు, ఉండు ఉండు ఉండని. ఆయన ఎప్పుడు బిజీ, ఆయనతో మాట్లాడలేము. కృష్ణ ఆయన మాట్లాడచ్చులేదు. ఇగో ఇట్లా ఉంటాయండి కొన్ని. ఇవన్నీ చూసుకొని కొంతమంది డాబులకే బతుకుదాం అనుకుంటారు, డాబులే మెయింటైన్ చేస్తారు, బేస్ చూసుకుంటా లేరు. ఇట్లా లేకపోతే విలువ లేదని చెప్పి బేస్ చూసుకుంటా లేరు. కానీ మేము అట్లా కాదు, జరిగితే ఇక అంతే. మేము అట్లా కాదండి, ఇంకేదన్నా వచ్చి ఇప్పుడు చూసుకుంటూ ఇట్లా వస్తా ఉన్నాము. చెప్పు. అంటే మేము కూడా మస్తుగా అట్లా డాబుల్ గేబుల్ చూపించే రోజులు వస్తాయి. మేము చూపించలేక కాదు, మేము ఇగోటి డాబులు అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ కొంతమంది లైఫ్ స్టైల్ అట్లా ఉండదు. ఆ మాత్రాన వాళ్ళు కనపడకుండా పోవచ్చు. ఇందాక నేను రైతు చెప్తా ఉన్నా కదా, ఆ రైతుల స్టేజ్ మీద కూర్చున్న 10 మందిలో 9 మంది ఆయన ముందర పనికిరాని వాళ్ళు. అయితే వాళ్ళు ఏదో మాట్లాడుతుండి ముంగట ఊరికే అనౌన్స్ చేస్తూ అందరికి ఇచ్చే ఆమె, దిగు దిగు తాత పోయాడు కూసోపో, దిగు దిగు అని చెప్పి ఇట్లా అన్నది. ఆమె ఎవరు? ఆఫ్టర్ ఆల్ అసలు చెప్పాలంటే పిఏ, ఒక నాయకుడి దగ్గర అవి ఇవి రాసి అప్డేట్స్ చెప్పేట ఆమె, వాళ్ళ ఫైల్స్ పట్టుకొని. ఆ మీటింగ్ ఏదైతే జరుగుతుందో ఆ మీటింగ్ ల్యాండ్ ఓనర్ ఆ తాత. అయితే ల్యాండ్ ఓనర్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారా? నిజానికి అంతే కదా మమ్మీ, అట్లా అట్లుంటారు వాళ్ళు నిజానికి. అదే ఆడన్నది. అయితే ఏమైంది ఇట్లా అంటుంటే, ఏంది ఇదంతా వంట, ఇప్పుడు ఇదంతా పెట్టుకుంటా ఏమనుకున్నా అని చెప్పి తిట్టిండు. నేను అంటానున్నా, ఆగు 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 ఇక్కడ కూర్చోండి, మీరు ఇక్కడికి రండి అని చెప్పి నేను అక్కడి నుంచి లేచి వచ్చి ఆమెను ఆగు ఆగు అని చెప్పి నేను ఇంక చెప్తున్నా. చూసినావమ్మా, చూసినావా మేడం, ఇదంతా నేను కొంటా, ఇగో నేను ఇట్లా ఎంత ఆసామిని, నాకు రైతు బంధు వస్తలేదు, కొంచెం కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగిందండి ఇది, నేను ఊరికే రిపీట్ చేసుకుంటుంటా ఇదైతే అట్లా అని చెప్పిండు. సో ఎప్పుడైనా కూడా మనుషులను ఇట్లా చేయకండి. ఇంకోటి, నేను 2000తో 3000తో కారం అన్నం తొక్కన తింటున్నా కదా, 3000తో మీరు బతుకురి అని చెప్పి కోడళ్ళకి సలహాలు ఇవ్వకండి. నీ 2000 3000 తొక్కు బొక్కు అన్నమో ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు నేను నెలకు 500తో సంసారం గడిపిన, రేపు నా కోడలు వచ్చినాక అమ్మ నేను నెలకు 500తో సంసారం గడిపిన, నెలకు 500 తినాలంటే ఏమంటుంది అది? ఇగో అది అలాంటి దృష్టిలో పెట్టుకోవాలి కొంతమంది అత్తలు. నేను అప్పుడు ఇట్లున్నా నేత చీర కట్టినట్టు అవుతుందా? ఇప్పుడు నేను కూడా పడతలేదు, సోకులు డ్రెస్సులు వేసుకొని అట్లనే ఉంటది ఏదైనా కూడా. వాళ్ళకి తెలివిలేక కాదు మమ్మీ, వాళ్ళ బుద్ధి అంతే, వాళ్ళ బుద్ధి అంతే. కోడళ్ళని మనం హ్యాపీనా, కోడలు చూస్తూ ఉంటది, మీ అత్త కూడా చూస్తుంది, మీ అత్తతో పాటు ఇంకొంతమంది అత్తలు చూస్తారు, వాళ్ళకి కూడా బుద్ధి వస్తుంది. బుద్ధి రావాలి ఖచ్చితంగా. నేను కూడా అమ్మనే, నేను కూడా అత్తను కూడా అవుతా. నేనేదో ఇట్లా అని నేను చెప్పట్లే, నేను అమ్మను, నేను నా బిడ్డను ఎట్లా చూసుకుంటా మీకు తెలుసు, అట్లా చూసుకోరు. నేను బిడ్డను చూడొద్దని నేను అనట్లే, ఎంతవరకు అంతవరకే. బిడ్డకి ప్రేమనివ్వాలి, మన కోడలకి పెత్తనం ఇవ్వాలి, అర్థమైందా? నోట్ దిస్ పాయింట్. బిడ్డకి ఎప్పుడు మీ ప్రేమనివ్వండి, మీ కోడలకి ఎప్పుడు మీ పెత్తనాలు ఇవ్వండి. పెత్తనం, ఇంట్లో పెత్తనం అంతా నీ కోడల చేతిలో పెట్టి చూడు ఎట్లుంటుందో. మనం ఉండం, మనది ఒకటి అయిపోయిన తర్వాత నేను ఇదంతా ప్లాన్ చేసిన, అంతా సృష్టించిన, వచ్చినాక నా కోడలు చెప్తా, సో ఇది మా ఇది పెట్టేస్తా, రిలాక్స్ అవ్వండి. మీకు నిజంగా మీ కొడుకు మీద ప్రేమ, మీ వంశం మీద ఉంటే రిలాక్స్ అవ్వండి. పెళ్ళిగానే ఎందుకు ఆరాటపడతారు? అరే ఈడ బియ్యం కుళ్ళిపోతున్నాయి, బియ్యం ఖరాబ్ అవుతున్నాయి, ఆర్డర్లు పెట్టుకుంటుర్రు, తింటుర్రు. టెన్షన్ పెట్టుకోకండి, మనశ్శాంతి ఖరాబ్ చేసుకోకండి, మీ కర్మకి మీరే బాధ్యులు అవుతారు. తినని పిల్లల్ని తినని, మంచిగా వాళ్ళే కష్టపడతారు, వాళ్ళే తింటారు, వాళ్ళ బిడ్డలను వాళ్ళే చూసుకుంటారు. మనం చూడం, మనం కన్నా మనం చేసినాం, ఇంత సంపాదించినాం, వాళ్ళేం అమ్ముకోరు. వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటాయి, వాళ్ళ తెలివి వాళ్ళకుంటది, వాళ్ళు డెవలప్. తప్పు చేసినప్పుడు క్వశ్చన్ చెయ్యర్రి, తప్పు చేయకుండా వాళ్ళ పార్టీకి వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లున్నాడు తప్పు, ఇట్లా అమ్ముతురు అది అంటే అరే అది కాదురా నాయన, మనం ఇంత కష్టపడి కొన్నాం, మేము ఇంత కష్టపడి కొన్నాము, ఇది అని చెప్పి పోయి అనుర్రి, అట్లా అక్కడ తప్పులేదు. అంతేగాని బాగుపడినీక ఇంకో 4-5 ఆస్తులు తోడయి ఇంకా జమ చేసుకుంటుంటే అలాంటి వాళ్ళ దగ్గరకు పోయి నువ్వు అది నువ్వు ఇది
అదే మమ్మీ పిల్లలు చూసుకుంటూ డ్యూటీ చేసుకుంటూ కొనుక్కుంటూ ప్లాట్లు కొట్టు అప్పులు అది నేను కూడా చూసినా నీ ఫోన్ లా అందుకే చెప్తున్నా. అట్లుంటే బిడ్డలు అంటుంటే నాకు ఎట్లా నాకు వేల మంది బిడ్డలు కనిపిస్తున్నారండి. నా బిడ్డ కూడా కనిపిస్తుంది అలా. అందరూ నా బిడ్డలే. నాకు బిడ్డ ఉంది, నాకు కోడలు ఉంది, ఇద్దరు ఉన్నారు. నన్ను బిడ్డను ఎట్లా చూసుకున్నారు మీరు చూసారా? రేపు నేను కోడల్ని ఎట్లా చూస్తా కూడా మీరు చూస్తారు. నేను బతికినందుకు నాకు వీడియోలో మీకు కనిపిస్తానే ఉంటా. నాకు చేతగా నేను ఒకవేళ బతుకుంటే చేత కాకపోయినా కూర్చొని లేచినప్పుడు కూడా ఈరోజు కూర్చున్నా లేచినా వాళ్ళు ల్యాండ్లో ఛాయ్ తాగుతాను పెడతా వీడియో. మా మమ్మీకే అంత ఓపిక లేకుండా అటు ఇటు తిరగలేకపోయినా కూడా కృష్ణవేణి నాగినేని నీతి సూక్తులు అని చెప్పి నలుగురికి ఉపయోగపడే మాటలన్నా మా మమ్మీతో లేచి ఇట్లా కూర్చోబెట్టి మంచిగా ఛాయ్ అన్నం పెట్టించి డైలీ లైవ్ టెలికాస్ట్ చేపిస్తా. మమ్మీ ఈరోజు మన యువతకి ఏదైనా చెప్పు మమ్మీ అని. ఇట్లా మీవేమన్నా ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా మీకు ఏదైనా సమస్యలు ఉన్నా అవి షేర్ చేసుకుంటుండండి. వాటిని ఇక్కడ వచ్చి మాట్లాడించి ఇట్లా వాటికి మీకు పరిష్కారాన్ని ఇప్పిస్తా. ఎప్పుడైనా అండి నేను చేసేది చెప్తా, మంచినే చెప్తా. ఇంకోటి నేను అనుభవిస్తూ వచ్చింది చెప్తా. నేను ఎంతో మందికి నేను అదేంటిది పంచాయతీలు చెప్పిన పోయినా చేసిన ఎంతో ఇట్లా చేసిన కొంచెం ఉంది, ఎంతో అనుభవం ఉంది అని అనలేకపోయినా కొంచెం బిడ్డను ఎట్లా చూడాలి, కోడల్ని ఎట్లా చూడాలి, నాకు ఆ బాధ ఆ విషయం చెప్పిన అర్థం చేసుకుంటారు. నిజంగా ప్రతిదానికి నేను పెట్టే ఒక వీడియోలో కొంతమంది అయినా మారుతురు, అర్థం చేసుకుంటారు అండి. ఆ కాన్ఫిడెన్స్తో నేను ఇంతసేపు నరుకుతా. నేను లేకపోతే ఇదంతా మొత్తం నీకు ఓపిక ఉండదు, కానీ ఆ కాన్ఫిడెన్స్తోనే. చాలా మంది బాగా చెప్పినామ్మా, బాగా ఇట్లమ్మా ఇట్లమ్మా అని చెప్తుంటారు. చాలా మందికి అవసరం అవుతాయి కూడా. అయితే నిమ్మకాయలు కట్ చేయని కూర్చుంటుంది నా బిడ్డగా. పెద్ద పెద్ద నిమ్మకాయలు కట్ చేద్దామ్మా, కట్ చేసి పచ్చడి పెట్టిస్తాం. ఈడికి పోయింది నిమ్మకాయ ఒకటి మంచి పండుది అయినట్టేనా? ఇగో ఇట్లా పలసగా ఇవన్నీ ఇంకా ఫుల్ పండు అయిపోతాయి అక్క తెంపంగానే. అవునా? ఇంకోటి కొంతమంది ఇట్లా కూడా ఉంటారు మమ్మీ. ఇంకోటి కూడా చెప్తామ్మా. ఆగమ్మా, నువ్వు నన్ను మాట్లాడిమ్మా. అంటే ఇప్పుడు నిమ్మకాయ అయితే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏది మన ఇంట్లో చెట్టుకి నిమ్మకాయలు కాసినాయి 4 ఇట్లా ఏదైనా చూసినప్పుడు మా ఇంట్లో 4 నిమ్మకాయలు కాసినాయి, వీటికంటే పెద్దగా ఉన్నాయి ఉంటారు. అది ఓర్వలేని వాళ్ళు మీ టీవీ చూసి మా అన్నోళ్ళ ఇంట్లో ఇంతకు టీవీ ఉంది అని తక్కువ ఇట్లా పోయింది. ఇగో మీ ఊర్లో ఇదేనా, మా ఊర్లో అది ఉంది. ఇగో ఇది నిజమండి. ఇగో నిమ్మకాయలు ఇన్ని కాసినాయి కదా. ఎందుకు అట్లా ఉంటారు అసలు అర్థం కాదు. వాళ్ళు మనం గొప్పవద్దు, మీకంటే గొప్పది మేము చూసినామని ఒకటి చెప్పాలి. అంటే మేము తక్కువ కాదు మీరే ఎక్కువ అని అనుకోకూడదు. బుద్ధి మానిర్రు అనుకోండి బాగుంటది. మొదటి మేము అంతకంటే నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్తుంటే మా అమ్మ ఆపేసింది, కానీ మేము అంతకంటే ఎక్కువ చూసినా కూడా మేము ఎప్పుడు ఉండమండి. మా దగ్గరకు వచ్చి మేము ఎప్పుడన్నా నేడుగానే వెళ్ళినప్పుడు ఎవరన్నా వచ్చి చూసినావా నా వాచ్ చూసినావా 30,000 పెట్టుకున్నా నిన్ననే అంటే మేము అంతకంటే 50,000 వాచ్ మా చేతికి అప్పుడే ఉన్నా కూడా ఇది చూడు 50,000 అని మేము చెప్పము. 30,000 అబ్బా బాగుందిరా అని చెప్పి ఇట్లా అని అక్కడతో ఆపేసే రకాలు మేము. అదే వేరోళ్ళు అయితే ఇంకో నాది చూసినావా నీ చూడు ఎట్లుందా అనే రకాలు అట్లా ఉండొద్దు. ఒకవేళ ఉన్నా కూడా మీరు అంతవరకు ఉండండి, కానీ గొప్పగా మరీ ఇట్లా ఉంది కదా అని చెప్పి అహంకారానికి పోయి ఇట్లా ఉండొద్దు. నా పిల్లలు మంచిగా చెప్పారు, ఎదుటాలని తీసేది. అట్లా ఎప్పుడైతే మీకు గొప్ప గుణం అలవాటు చేసుకుంటారు అట్లా ఉండాలి మనకి. ఏదన్నా ఒకరు ఏదన్నా ఇప్పుడు ఎవరన్నా తీసుకోబోతాడు. ఇగో ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఇట్లా ఉన్నారనుకోండి, ఫర్ సపోజ్ 2 అక్క చెల్లెలు ఉన్నారు. పెద్దమ్మన్నీ చాలా మంచి పనులు చేస్తుంటది, చిన్నది ఏం చేస్తుంది అది ఓర్వదు, దాని బతుకంతా అదే. ఇక ఏమున్నా ఏం మంచి చేసినంతా ఇది నేనే చేసిన, ఇది నేనే చెప్పిన, నేనే చేసిన అని చెప్పుకుంటుంటా చిన్నది. పెద్దమ్మ చేసే పనులకి పాపం ఇగో ఇట్లా ఉంటారు మమ్మీ. ఇంకో మనంత ల్యాండ్ కూడా లేకుండా చిన్న 100-200 గజాల్లో కూడా ఇట్లా ఫార్మింగ్ ఇట్లా చేసుకుంటాం మమ్మీ. ఇష్టంగా పెట్టుకొని కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇలాంటి లైఫ్ స్టైల్ ఎవరికి రాదు, మేము మస్తు ఆనందంగా ఉన్నామని ఇట్లా చెప్పినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసి అబ్బా బాగుంది నిజంగా అన్నట్టు ఇట్లుండాలి. కానీ నీకేంది తొక్క, నాకు ఇంతకంటే 10 రెట్లుంది అన్నట్టు ఈ అహంకారానికి పోవద్దు. ఇంకోటి అంతా చెప్పిన తర్వాత నేనేమన్నా ఇట్లా చెప్తే మరి ఒక్కటే దొరికింది, ఏకైకది ఒకటి దొరికింది. కాకులకి కావు 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 అని అరిసే కాకులకి నా బిడ్డ మీద కావు 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 అని అరవనికి ఉండే ఒకటే ఒక కారణం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఏది, వాళ్ళ అత్తమ్మ ఏది. దానికి తెర దించే రోజు వస్తుంది. తెర దించుతా వెయిట్ చేస్తా ఉండండి. జస్ట్ 5 డేస్లో అయితే మామయ్య లేడు, చనిపోయిండు.
అత్తమ్మ మాత్రమే ఉంది. అన్నీ తెరదించుతాం. మేము ఒకవేళ తెరదించకుండా ఉన్నాము అంటే అది అవతల వాళ్ళని కాపాడుకోనికి. ఎగ్జాక్ట్లీ. మేము ఇదవుతామని కాదు, అవతల వాళ్ళని మేము కాపాడుతుంటాం. మేము పబ్లిక్లో పెడితే ఏ విషయమైనా సరే, నేను వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు, నా అమ్మ నయ్య నాకు ఇట్లా ఏదైనా సరే ఏ విషయమైనా పెడితే వాళ్ళ మీద తుప్పు అంటారు. ఒకరి గురించి మేము చేయలేదంటే తప్పు వాళ్ళ సైడ్ ఉంటది. మా సైడ్ 1% ఉండదండి. ఓపెన్ అంతే, ఓపెన్ గా 1000 మందిలో కూర్చుంటాం. ఓపెన్ ఎవరి కోసమైనా. కానీ కొంతమందిని మేమే కాపాడుతుంటాం. పెద్దలు చెప్తారు కదా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని. మా కడుపు చించుకుంటే మా కాళ్ళ మీదనే పడుతుంది. సో మేము అట్లా కడుపులో పెట్టుకుంటాం కొన్ని. అంతకు మించి మేమేదో నేను ఇన్ని నీతులు సూతులు చెప్పే నా బిడ్డని నేను ఎట్లా పెంచుతాను అది తెలియదా? నేను ఎట్లా చూసుకున్నా నా వాళ్ళని, నా అత్తమ్మ వాళ్ళు కానీ, నా ఇది కానీ ఏదైనా సరే నా పిల్లల్ని నేను ఎట్లా పెంచుకుంటా? రేపు నా కొడుకు పర్ఫెక్ట్ హస్బెండ్ అవుతాడు, పర్ఫెక్ట్ ఫాదర్ అవుతాడు, పర్ఫెక్ట్ సన్ అయినా ఇన్నిట్లో నా బిడ్డ కూడా పర్ఫెక్ట్ బిడ్డ అవుతుంది, పర్ఫెక్ట్ పిల్లం అవుతుంది, పర్ఫెక్ట్ కోడలు అవుతుంది, పర్ఫెక్ట్ మదర్ అవుతుంది. అదే కాదు మమ్మీ, ఇన్నిట్లో పర్ఫెక్ట్ అయినప్పుడు ఒక్క దాంట్లో పర్ఫెక్ట్ లేకుండా పోతారా అండి మనుషులు? వాళ్ళకి తెలియదా? అయితే నేను తెరదించుతాను, 4 రోజులు వెయిట్ చేయండి. అట్లా అడిగే వాళ్ళ కోసం చాలా మందికి తెలుసు. నాకు యూఎస్ నుంచి కూడా కాల్ చేస్తూ ఉంటారు, అమ్మ నాకు తెలుసు అని. మా ఫ్యామిలీ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, అన్ని అక్కడి నుంచి ఇక్కడి నుంచి అన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు. తెలవని వాళ్ళకి ఏం చెప్తామమ్మా అని చెప్పి. కానీ ఆ తెలవని వాళ్ళకి కూడా తెరదించే రోజు వచ్చేసిన దగ్గరికి నేను చెప్తా. అది కూడా ఎందుకంటే ఆ ఒక్కటి కూడా ఉండదు కదా, కొంతమంది ఆరాటానికి కూడా తెరదించబోతున్నా. అది విషయం. అయితే చీకటి అయిపోయిందండి. నిమ్మకాయలు అయితే చాలా వచ్చేసినాయి. నా బిడ్డకు పచ్చడి దొరుకుతుంది కానీ దీనికి పచ్చడి అంత మజా ఉండదు. దానికి ఏంది కాకరకాయ పచ్చడి, చికెన్ పచ్చడి చేసుకున్నాం మమ్మీ. మొన్న అయితే వచ్చా. అవును, మా తెల్ల కోళ్ళు ఫామ్లో మంచి పెద్ద కోళ్ళు ఉన్నాయంట. ముసలి అది ఏంటిది మొగవి పుంజులు కట్టలు పెట్టే వాటిలో కొన్ని పుంజులు వస్తాయి కదండి పిల్లలల్లా, అవి ఉన్నాయంటమ్మా. తెచ్చుకుందాం మన ఫామ్ అతను ఇట్లా చెప్తుండే డాడీకి, 2 కోళ్ళు తెచ్చిస్తే ఏమైనా చేసుకుంటారా అంటుండే డాడీ. తెచ్చుకొని పచ్చడి చేసుకున్నాం మమ్మీ. ఎప్పుడు వద్దాం? ల్యాండ్లో చేస్తే మస్తు ఉంటుంది. కానీ ఇవి ఆపేద్దాం ఇక. చాలా చాలు. ఇంకా వెళ్తే ఇంకిన్ని వెళ్తాయండి. ఇగో కాయలు, చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ఇక పచ్చడి పెట్టుకున్నా, అన్ని వాడుకున్నా, నాకు నా బిడ్డకి మస్తు అవుతాయి. నేను అటు పోతున్నా, వెళ్ళిపోతున్నావమ్మా? సినిమాటిక్ మోడ్ అని బ్లర్ వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్ అంతా, చెట్లు కనిపించకుండా. మనిషే కనిపిస్తూ అవి కనపడవేమో. చాక్లెట్ చెట్టు ఏమైపోయిందో చూద్దాం పా. ఏం కాదు పా, మొన్ననే కాదు చూసి నీ చాక్లెట్. మళ్ళీ ఒకసారి చూసి వస్తాము. ఆమె అవి ఇంకా సైజ్ వస్తాయి మమ్మీ, నువ్వు తెంపకు. నువ్వు సీతాఫాలు కూడా అయినా అని చెప్పినావు, అంత సైజు అయినా కూడా అవి పండుగాలి. ఇంత అవ్వాలి ఇంకా, అది నీ తలకాయ అంత. అవును మమ్మీ, మరి ఇంత 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 అయింది అక్క. అది ఇంత అయిందని మమ్మీ తెంపింది, దానిలో గింజ కూడా రాలే. గింజ రాలే, పోయింది, అది పడేసింది. మంచిగా ఇంకా సైజు రావాలి. మనకేమో తెలియదుగా అక్క, ఎన్నడు తిన్నాం అంతంత సైజు. అంతా ఎన్న కుప్పేపిచ్చేస్తే సంక్రాంతి వస్తుంది కదా, మంట పెట్టేద్దాం. కుళ్ళిపోయి డికంపోజ్ అవుతుంది. అవన్నీ ల్యాండ్ మంచిది. ఆల్రెడీ ఇదంతా ఒక దగ్గర వేపించేద్దాం. బస్ అల్లబడ్డది, ఎంత బాగుందో. మస్తుంది నాన్న. అబ్బా అది చూడరా ఎంత బాగుందో చెట్టు. అలా పల్లె ఉన్నాయి కొబ్బరి చెట్లు.
ఆడింగా వేటలోనే ఉందిగా. వాడు పడతానే ఉంటాడు. అవి దొరకవు. ఇటు పోయినా మా కాయలు ఉండే వాటికి చిప్స్ వేస్తుండే. చెట్టుకాడికి పోయినా చెట్టుకాడికి వద్దంటుంది పప్పి. రే చెట్టుకాడికి పోతుంటాదు అటుందిలే మమ్మీ అంటుంది. చిప్స్ వేసినావరా అన్ని చించుకొని ఉరికి తింటున్నాయి. అది పట్టుకొని పోతూనే ఉంది. చిప్స్ వేసినావు ఇంకో ఈడ తెచ్చుకొని తింటున్నాయి ఈడ దాకా. కిరాణా షాప్ లో వాటర్ బాటిల్ తీసుకుంటా ఉండి చిన్నప్పుడు తిన్న అప్పడాలు కూడా బియ్యం అప్పడాలు ఉంటాయి చూడు. అవి తెచ్చుకుంటే బియ్యం అప్పడాలు అవి ప్లేన్ ఉన్నప్పుడు అన్ని మంచిగానే పల్లనే కడకలాగా ఏముంది. ఈ పుంజులు ఉన్నాయి చూడు మంచిగా బిర్యానీ. ఈ అంజీర్ చూసిన అక్క ఇన్ని రోజులు లేదు. ఇది పెట్టిన కాడి నుంచి వస్తుంది. మనీ ప్లాంట్ చూడక్క పైన మమ్మీ పైన చూడు ఆకులు. దగ్గరకు వచ్చి ఇప్పుతాయి అవి. ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటా. వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.